మనం లాస్ట్ వీడియోలో ఫ్లాస్క్ అంటే ఏంది? అది ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏంది? ఫ్లాస్క్ తోటి ఎటువంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేస్తాము? అండ్ అలాగే ఫ్లాస్క్‌కి, డీజెన్‌కి మేజర్ డిఫరెన్స్ ఏందని నేర్చుకున్నాం. అవును గదా! సో, ఈ వీడియోల ఫ్లాస్క్‌లో యూఆర్ఎల్స్‌ని ఎలా బిల్డ్ చేసామనేది చూద్దాం. సింపుల్‌గా యూఆర్ఎల్స్ ఎలా బిల్డ్ చేస్తామనేది చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ యూఆర్ఎల్ ఫర్ అనే ఒక ఫంక్షన్ ఉంటది. ఈ ఫంక్షన్ ఏం చేస్తదంటే ఫ్లాస్క్‌లో వ్యూ ఫంక్షన్స్‌కి యూఆర్ఎల్స్ అనేది జనరేట్ చేస్తది. వ్యూ ఫంక్షన్స్‌కి యూఆర్ఎల్‌ని జనరేట్ చేస్తది. ఓకేనా? సో, మనం డైరెక్ట్‌గా హార్డ్ కోడింగ్‌గా యూఆర్ఎల్స్‌ని చేయకుండా యూఆర్ఎల్ ఫర్ అనేది యూజ్ చేసి డైనమిక్‌గా మనం బేస్డ్ ఆన్ ఆ ఫంక్షన్ నేమ్ ద్వారా మనకి యూఆర్ఎల్స్‌ని అనేది బిల్డ్ చేయొచ్చనమాట. అంటే క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏందంటే అప్లికేషన్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటదనమాట. సో, అందుకే మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు అర్థమైంది గదా! ఎట్లా బిల్డ్ చేస్తామనేది. సో, దీని సింటాక్స్ ఎట్లుంటదో చూసుకుందాం. ఫస్ట్ యూఆర్ఎల్ ఫర్ అని ఉంటది. సో, పారాంథసిస్ వితిన్ ద పారాంథసిస్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ అంటే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. నువ్వు ఇక్కడ ఏ ఫంక్షన్‌కి యూఆర్ఎల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షన్ పాస్ చేయాలి. అండ్ అలాగే ఈ వాల్యూస్ అనేది పారామీటర్స్ పాస్ చేస్తామన్నమాట. ఇది ఏందనేది ఇప్పుడు మనకి యూఆర్ఎల్‌తో పాటు ఏమన్నా డేటా పంపియాలనుకో అప్పుడు ఇది మనకి యూజ్ అవుతది. లేదనుకో ఇది ఆప్షనల్ అన్నమాట. సో, ఇది సింటాక్స్ అన్నమాట. సో, ఇప్పుడు ఒక బేసిక్ యూఆర్ఎల్ బిల్డింగ్ అప్లికేషన్ చూద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం, మనం బేసిక్గా యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేస్తాం, అలాగే యూఆర్ఎల్ ఫర్ యూజ్ చేసి మనం డైనమిక్గా ఎలా యూఆర్ఎల్ని క్రియేట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నా, ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్. ఓకేనా? ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీనికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. అలా అంటే యాప్ ఈక్వల్ టు ఫ్లాస్క్ ఆఫ్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్, దీన్ని ఇన్స్టాన్స్ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్ అయితే నా యాప్ని నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? యాప్ డాట్ రన్. ఇక్కడ డీబగ్ అనేది ట్రూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి డీబగ్ టూల్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక స్మాల్ ఫంక్షన్ తీసుకుంటా. హోమ్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నా, జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ రాసుకుంటాను. ఏమని, దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అని రాసుకున్నాను. ఓకేనా? సో దీనికి ఇప్పుడు రౌట్ చేయాలి. ఈ రౌట్ చేయడాన్ని యూఆర్ఎల్ ఫార్మేషన్ అంటారు ఫ్లాస్క్లో. ఓకేనా? సో ఎట్లా చేస్తారంటే దీన్ని డెకరేటర్ అంటారు. సో యాప్. ఓకేనా? సో ఈ ఇన్స్టాన్స్కి క్రియేట్ చేస్తాం. ఓకేనా? డాట్ రౌట్ మెథడ్ యూజ్ చేయాలి. రౌట్ ఇక్కడ ఏంది, ఇది డిఫాల్ట్ రౌట్ అనమాట. సో ఇది డిఫాల్ట్ యూఆర్ఎల్. సో ఓకేనా, ఎప్పుడైతే సర్వర్ రన్ చేస్తామో డిఫాల్ట్గా ఇది ఈ యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు మనం సర్వర్ రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ బటన్ నొక్కేస్తే మనకి సర్వర్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, రన్నింగ్ సర్వర్ ఇన్ దిస్ అడ్రస్ అనమాట. దీన్ని కాపీ చేసుకొని మీకు ఏ బ్రౌజర్లో అంటే ఆ బ్రౌజర్. సో నేను క్రోమ్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిన, డైరెక్ట్ డిఫాల్ట్గా ఏమొచ్చింది మనకి, ఆ ఫంక్షన్ నేమ్ రాసినాం, దిస్ ఈజ్ మై హోమ్ పేజ్. సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో, అంటే మన యూఆర్ఎల్ హిట్ చేస్తామో ఇక్కడికి వెళ్తుంది. ఈ ఈ రౌటర్, ఈ యాప్ డాట్ రౌటర్ కింద ఏ ఫంక్షన్ ఉందో దాన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఇదేమి డిఫాల్ట్గా క్రియేట్ చేయడం అనమాట. సో ఇప్పుడు మనం దీనికి యూఆర్ఎల్ ఎట్లా పాస్ చేస్తామంటే, సో ఇక్కడ ఈ స్లాష్ తర్వాత నేను ఏదో ఒకటి పాస్ చేస్తే, ఏదైనా స్ట్రింగ్ పాస్ చేస్తే అదేమో ఈ హోమ్ అనేది ఏం చేస్తుంది అంటే యూఆర్ఎల్గా ట్రీట్ చేస్తుంది. సరేనా? ఇప్పుడు నేను ఇక్కడ పాస్ చేసిన ఆటోమేటిక్గా సర్వర్ అనేది
రన్ అయింది. సో మనం సర్వర్ని ఎక్కడ కనెక్షన్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నా సర్వర్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ నేను హోమ్ అని యూఆర్ఎల్ ఇచ్చిన, అప్పుడేమొస్తుంది దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అనమాట. సో ఇది ఏంటంటే మనం క్రియేట్ చేసినాం బేసిక్ యూఆర్ఎల్ అనమాట. సో ఈ బేసిక్ యూఆర్ఎల్కి మనం యూఆర్ఎల్ ఫర్ని ఎలా రీడైరెక్ట్ చేస్తామని చూడండి, ఓకేనా. సో నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇండెక్స్, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇండెక్స్ పాస్ చేస్తున్నా, ఓకే. సారీ, ఇక్కడ ఏమో అవసరం లేదా, ఇక్కడ జస్ట్ రిటర్న్ చేస్తున్నా ఏమని, దిస్ ఈజ్ మై ఇండెక్స్ పేజ్ అని పాస్ చేసిన, ఓకేనా. సో ఈ ఫంక్షన్కి ఒక రూట్ క్రియేట్ చేద్దాం, ఐ మీన్ యూఆర్ఎల్ క్రియేట్ చేద్దాం. రౌట్, ఈ రౌట్లో ఏం చేస్తున్నా, సారీ, ఇన్సైడ్ ఇండెక్స్ అని పాస్ చేసిన, ఓకేనా. సో ఇప్పుడు ఏంది, మనకు 2 యూఆర్ఎల్ ఉన్నాయి. సో ఈ 2 యూఆర్ఎల్ని యూఆర్ఎల్ ఫర్ యూజ్ చేసి ఎలా రీడైరెక్ట్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఇంకొక ఫంక్షన్ తీసుకున్నా, ఈ ఫంక్షన్కి నేమ్ ఇచ్చిన, ఓకేనా. ఇక్కడ నేమ్ పాస్ చేసిన, ఓకేనా. ఇప్పుడు ఇఫ్ నేమ్ ఈక్వల్ టు హోమ్ అయితే నేనేం చేయాలనుకుంటున్నా, ఆ పేజ్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. రిటర్న్ రీడైరెక్ట్ ఏం చేయాలనుకుంటున్నా, యూఆర్ఎల్ చేయాలనుకుంటున్నా. దానికి వచ్చి యూఆర్ఎల్ ఫర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఈ ఫంక్షన్ నేమ్ని పాస్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ నేమ్ని మనం పాస్ చేస్తాం. ఇక్కడ ఏం ఫంక్షన్ ఉంది, హోమ్ ఫంక్షన్, ఓకేనా. హోమ్ ఫంక్షన్ పాస్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ వే ఇప్పుడు నేనేం దేనికి రీడైరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, నా నేమ్ ఇండెక్స్ అవుతే, సో ఇండెక్స్ ఫంక్షన్కి నేను పాస్ చేయాలనుకుంటున్నా, రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఏంది ఇలా ఎర్రర్ చూపిస్తుంది అనుకుంటున్నారుగా. సో ఇక్కడ మనం ఈ రెండింటిని ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి, అంటే అందుకే ఇలా వస్తుంది. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ సెక్షన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ రీడైరెక్ట్, ఇంపోర్ట్ యూఆర్ఎల్ ఫర్, ఓకేనా. ఇప్పుడు ఏం చేసినాం, ఓకేనా, ఎవ్రీథింగ్ యాక్టివేట్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ నేమ్ 1 సెకండ్ బిఫోర్ రన్నింగ్ మనం దీనికి కూడా ఒక రూట్ క్రియేట్ చేయాలి. యాప్ డాట్ రౌట్, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాం, నేమ్ అలాగే దీంతో పాటు మనం మనం ఇచ్చే వేరియబుల్, అంటే మనం ఇచ్చే కంటెంట్ని కూడా ఇక్కడ పాస్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా మనం యూఆర్ఎల్ పాస్ చేస్తాం. ఇదేంది మన మెయిన్ యూఆర్ఎల్ అనమాట, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ నేమ్ దాంతోపాటు హోమ్ అని పాస్ చేస్తాం. ఇక్కడ ఏమొచ్చింది, దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అని వచ్చింది. సేమ్ వే, సో ఇక్కడికి రీడైరెక్ట్ అయింది కదా, హోమ్ పేజ్లోకి రీడైరెక్ట్ అయింది కదా. నెక్స్ట్ నేమ్ స్లాష్ ఇండెక్స్, ఓకేనా, పాస్ చేసేది దిస్ ఈజ్ ఇండెక్స్ పేజ్ అని వచ్చింది, చూసారా. సో ఈ విధంగా మనం యూఆర్ఎల్స్ని రీడైరెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఈ ఫంక్షన్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్ అనే ఒక పారామీటర్ ఇచ్చాం. సో ఈ నేమ్ ఏంది, ఇక్కడ ఏది ఇస్తామో ఇది మన బేస్ యూఆర్ఎల్ అనమాట. సో ఇక్కడ ఏ నేమ్ ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్కి హోమ్ అని ఇచ్చిన, హోమ్ అనేది ఇక్కడికి వస్తుంది, హోమ్ ఈక్వల్ టు హోమ్. సో ఇది ట్రూ అయింది. అప్పుడు ఏంది, రిటర్న్ స్టేట్మెంట్లో మనం యూఆర్ఎల్ రీడైరెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంది, రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఫర్ హోమ్. ఈ హోమ్ అనే ఫంక్షన్ ఎక్కడుంది, సో ఇక్కడ ఉంది. సో ఈ హోమ్ అనే ఫంక్షన్ ఎక్కడుంది, సో ఈ హోమ్లో ఏముంది, ఇది రిటర్న్ అన్నమాట, ఇది రిటర్న్ స్టేట్మెంట్ అన్నమాట. దీన్ని మనకి రిటర్న్ చేసి మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో HTML పేజ్ని ఫ్లాస్క్ యూజ్ చేసి ఎలా రీడైరెక్ట్ రెండర్ చేస్తారో చూద్దాం, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్